హలో ఆర్వా ఫ్యామిలీ, ఈరోజు మేము నెల్లూరుకి వచ్చాం. ఎక్కువ మందిని ఫ్రెండ్స్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అలా రీసెంట్ గా నాకు పరిచయమైన ఒక ఫ్రెండ్ పేరే ఇబ్రహీం. మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసే ఉంటారు. వాళ్ళు ఈరోజు మనల్ని లంచ్ కి ఇన్వైట్ చేశారు. ఈ బ్లాగ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకు ఒక బిజినెస్ ఉంది. వాళ్ళు చేసే బిజినెస్ మీ డైలీ లైఫ్ లో ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఈ బ్లాగ్ చేస్తున్నా. రెండు విధాలుగా, ఒకటి దాంట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయొచ్చు, అండ్ మీకు ఆ సెక్టర్ లో ఏదైనా బిజినెస్ చేయాలనున్నా ఆరెల్స్ అలాంటిది ఏదైనా ఒక న్యూ వెంచర్ స్టార్ట్ చేయాలన్నా సరే హీల్ హెల్ప్ యూ అవుట్. అందుకోసమే ఈ బ్లాగ్ తీస్తున్నాను నేను. మనం వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇబ్రహీం గారిని పరిచయం చేస్తాను, ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. చూడండి, వెదర్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ సంథింగ్ యూ కెన్ పర్చేస్. ఆన్లైన్ ప్రైజెస్ కంటే తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా ఏమైనా ఆ సెక్టర్ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హీల్ గైడ్ యూ. ఈయనే ఇబ్రహీం గారు అంటే. మీరు ఇంతకుముందు నా ప్రీవియస్ బ్లాగ్స్ లో కూడా చూసుంటారు. ఇంతకీ వీళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఉషా అండ్ ప్రెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారన్నమాట. నెల్లూరు డిస్ట్రిక్ట్ మొత్తానికి వీళ్ళు ఇచ్చేంత బెస్ట్ ప్రైస్ ఇంకెవ్వరు ఇవ్వరు. నేను అడిగాను మన ఫాలోవర్స్ దూరం నుంచి చూస్తుంటే వాళ్ళకి ఎలా అని. ఎక్కడికైనా డెలివరీ చేస్తామని చెప్పారు. సో మీకు ఎవరికన్నా ప్రెస్టేజ్ లో కానీ ఉషాలో కానీ హోమ్ అప్లయన్సెస్ కావాలంటే ఒకసారి ఇబ్రహీం గారిని కాంటాక్ట్ అవ్వండి. నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే ఆయన నన్ను లంచ్ కి రమ్మని ఇన్వైట్ చేశాడు. అలాగే వాళ్ళ గుడను కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా కావాలంటే తీసుకోండి భరత్ గారు అని చెప్పాడు. మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తాను అని చెప్పాడు. నా ఒక్కడికైనా ఈ ఆఫర్, లేదా మన ఫాలోవర్స్ ఎవరైనా చూస్తూ వాళ్ళు కూడా మీకు ఆర్డర్ చేస్తే వాళ్ళకి కూడా సేమ్ ప్రైజెస్ ఇస్తారా అని అడిగాను. మీ వీడియోస్ చూసి మీ ఫాలోవర్స్ లో ఎవరు కాల్ చేసినా సరే వాళ్ళకి ఆన్లైన్ కంటే బెస్ట్ ప్రైజెస్ ఇస్తా అని ప్రామిస్ చేశారు. సో మీకు కూడా ఏదైనా హోమ్ అప్లయన్సెస్ కావాలంటే కాల్ చేయండి, హిల్ హెల్ప్ యూ. మా వాళ్ళు ఏది కావాలన్నా సరే ఉషాలో కానీ ప్రెస్టేజ్ లో కానీ ఏదైనా కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నెల్లూరు జిల్లాకి మొత్తానికి డిస్ట్రిబ్యూటర్ నేను. ఓకే, డెఫినెట్లీ ద ప్రైస్ వాట్ యూ విల్ గెట్ హియర్ యూ వోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్. ఓకే, సో ఆ ప్రామిస్ అయితే మీరు చేస్తున్నారు. నోవేర్ ఇన్ నెల్లూరు మీరు ఇచ్చే ప్రైస్ ఎవ్వరు ఇవ్వలేదు. మా వాళ్ళకి ఎవరికైనా కొరియర్ కావాలన్నా చేస్తారా వేరే లొకేషన్స్ కి? అది లొకేషన్స్ ని బట్టి చూడాల్సి వస్తుంది. ఓకే, మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అంటే ఒక్క పీస్ కాదు, మేము డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి బాక్సులు పంపిస్తాము. ఓకే, సో ఒక్క పీస్ 2 పీస్ అంటే ఇబ్బంది కావచ్చు. బల్క్ ఆర్డర్ ఉంటే ఈజీగా ఎక్కడికైనా పంపించగలం. సరే, ప్రెస్టీజ్ అండ్ ఉషా, ఫర్ బోత్ దీస్ కంపెనీస్ వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్. ఓకే. ఏదో 1-2 ప్రొడక్ట్స్ తీసుకోవాలని వెళ్ళిన మేము ఇన్ని తీసుకున్నాం. ప్రైజెస్ అంత అగ్రెసివ్గా చెప్పారు. మీరు కూడా ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే నా పేరు చెప్పండి, అంతే డిస్కౌంట్ ఇస్తారు మీకు కూడా. జనరల్గా మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు ఆర్ మనం ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు మనం ఫ్రూట్స్ స్నాక్స్ ఏదో తీసుకెళ్తాం కదా, బట్ అవి తింటే 1 డేలో అయిపోతాయి అండ్ ఆ తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. అదే ఇలాంటి ప్లాన్స్ ఏదైనా ఇస్తే 365 డేస్ దానికి ఫ్రూట్స్ వస్తుంటాయి. అది తిన్నప్పుడల్లా మన పేరు తలుచు. అందుకే రీసెంట్ డేస్లో నేను ఎవరినన్నా మీట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక ప్లాంట్ గిఫ్ట్ చేస్తున్నాను. ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ ఏమని చెప్పండి, మనం కాకపోతే ఇంకొకరైనా ఇస్తారు. నెక్స్ట్ టైం నుంచి కొద్దిగా డిఫరెంట్ గా మీరు కూడా ఇలాంటి ప్లాంట్ చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఆ కాన్వర్సేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఇచ్చిన ప్లాంట్ బాగుంది, ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయని ఆ కాన్వర్సేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ ఎవరికైనా గిఫ్ట్ చేస్తున్నామంటే ఎందుకు గిఫ్ట్ చేస్తాం? అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి, వాళ్ళకి హెల్త్ ఇవ్వాలనే కదా. ఐ డోంట్ థింక్ సో మనం ఇచ్చే చాక్లెట్స్, చిప్స్ ఇవన్నీ వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తాయేమో కానీ హెల్త్ అయితే. నిజంగా వాళ్ళ హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోరుకుంటే ఇలాంటివి ఇవ్వండి. లంచ్ కి పిలిచారు, ఇన్ని డిషెస్ ఏదో హోటల్లో మెనూ కార్డు ఉన్నట్టుంది. ఇన్ని డిషెస్ ఎవరన్నా పెడతారు ఎందుకు? అయినా ఇన్ని డిషెస్ ఎందుకు? రెస్టారెంట్ లో కూడా ఇన్ని డిషెస్ ఉండేవేమో. కాదు, గోంగూర మటన్, చికెన్ లెగ్ పీస్ ఎందుకు ఇవన్నీ? మీరు థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ప్రేమతో ఫుడ్ తో చంపేయచ్చని ఇబ్రహీం గారు ఈరోజు నాకు ప్రూవ్ చేసి మన ఫాలోవర్స్ లో చాలా మంది వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు కూడా. అండ్ వాళ్ళ ఊర్లో ఉన్న ఫేమస్ డిషెస్ కూడా పంపించేవాళ్ళు. ఇబ్రహీం గారి ఇంటికి ఎందుకు వచ్చానంటే ఐ డోంట్ నో, హీ సంథింగ్ స్పెషల్. లంచ్ అయిపోగానే నేను డైరెక్ట్ గా ఏతర్ షోరూమ్ కి వచ్చాను. నేను చాలా రోజుల నుంచి ఒక 2 బైక్స్ మైండ్ లో అనుకుంటున్నా, ఈ రెండిట్లో ఏదైనా ఒక ఎలక్ట్రికల్ బైక్ తీసుకోవాలి అనేసి. అదేంటంటే టీవీఎస్ లో ఐక్యూబ్ అని ఒకటి ఉంది, ఇంకొకటి ఈ ఏతర్ రిస్టా. నేను ఈ షోరూమ్కి వచ్చేంత ముందు వరకు నాకు ఐక్యూబే కొంచెం ఫేవరెట్గా ఉంది. బట్ ఇక్కడికి వచ్చి ఏతర్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నా మైండ్ అంతా మారిపోయింది. అసలు ఇప్పుడు వరకు ఐక్యూబ్ ఇంకా టెస్ట్ రైడ్ కూడా చేయలేదు, అయినా సరే నాకు ఎందుకు ఏతరే తీసుకోవాలనిపిస్తుంది. బికాస్ వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఫ్యూచర్స్ టాప్ నాచ్ ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ బైక్ తోలుతున్న ఫీలింగ్ వస్తుంది. మీకు ఆల్రెడీ ఎవరికైనా ఈ స్కూటీ ఉంటే నాకు రివ్యూ అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఇంతకు ముందు కూడా ఎలక్ట్రికల్ బైక్ ఉండేది, బెన్లింగ్ ఔరా అని. ఇది నేను లాస్ట్ 4 yearsగా వాడుతున్నాను, నాకు బాగా నచ్చింది. అందుకే ఈసారి నెక్స్ట్ అప్డేషన్ కూడా
ఎలక్ట్రికల్ బైక్ తీసుకోవాలనుకుంటున్నా. మీరు ఒక్కసారి ఎలక్ట్రికల్ వెహికల్ యూజ్ చేశారనుకోండి, తిరిగి మళ్ళీ పెట్రోల్ యూజ్ చేయాలంటే చాలా కష్టం. నాకైతే పర్సనల్లీ ఎలక్ట్రికల్ బైక్స్ వాడిన తర్వాత పెట్రోల్ బైక్ టచ్ చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. మా ఇంట్లో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా ఉంది. ఇది నేను ఎప్పుడో రేర్గా యూజ్ చేస్తాను. జస్ట్ ఏదో ఒక బ్యాకప్కి ఒక 100 కిలోమీటర్స్ ప్లస్ వెళ్ళాలి అంటే పెట్రోల్ బైక్ ఉండాలి కదా అని ఇది యూజ్ చేస్తున్నాం. బైక్ టెస్ట్ డ్రైవ్ అయిపోయిన తర్వాత సూలూరుపేటకి స్టార్ట్ అయ్యాం. ఆఫ్టర్నూన్ అంత హెవీ లంచ్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ ఏం చేయాలనిపించలేదు. అందుకే ఒక కాఫీ తాగి ఇంటికి వెళ్ళిపోదాం డిన్నర్ ఏం చేయకుండా అని ఇక్కడ. నేను కాలేజ్ చదివేటప్పుడు మెక్డొనాల్డ్స్లో నేను ఒక 2 months ఇంటర్న్షిప్ చేశాను. నాకు అక్కడ ఈ కాఫీ అంటే చాలా ఇష్టం. డైలీ తాగేవాడిని. వర్క్ చేసేటప్పుడు ఎంప్లాయీస్ అందరికీ ఫ్రీ కాఫీ, మీరు రోజుకి ఎన్నైనా తాగొచ్చు. అక్కడ అలవాటైంది కాఫీ, వదలలేకపోతున్నా. నన్ను చాలా మంది నేను స్పిల్లిన ఫార్మింగ్ చేసేటప్పుడు కానీ ఆర్ వాళ్ళకి నేను ఏదైనా నేర్పించినప్పుడు వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంటికి. ఆరెల్స్ వాళ్ళ ఏరియాలో ఉన్న ఫేమస్ స్వీట్స్, కాకినాడ కాజెస్ కానీ, పూతరేకులు కానీ ఇలా తెచ్చిచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు నాకెందుకో తెలీదు, ఆర్వా స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంది నన్ను వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. బట్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఎందుకో తెలియదు, ఇబ్రాహిం గారు అడగంగానే వెళ్ళాను. బట్ ఆయన హాస్పిటాలిటీ ఎక్సలెంట్. నేను అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూస్తానంటే, మనల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో చూసి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నేను అలానే రిసీవ్ చేసుకోవాలని నేర్చుకుంటాను. ఇలాంటివి ఎవరు మనకి నేర్పించరు, మనమే వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి. పికింగ్ గుడ్ హ్యాబిట్స్ ఫ్రమ్ అదర్ పీపుల్ అంటారు కదా, ఇలాంటివే. లైక్ నేను నిన్న నైట్ వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మీకు ఒక అప్డేట్ ఇస్తాను. ఒక 1 month బ్యాక్ మీకు చెప్పాను కదా, న్యాచురల్ ప్రొడక్ట్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని. ఆ బిజినెస్ మనం ఇంకొక 2-3 days లో స్టార్ట్ చేస్తున్నాం. దాని కంప్లీట్ డీటెయిల్స్, దాని అప్డేట్ అంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను. డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటాను, బాయ్.